ఎవడో అన్నాడు రవితేజ ఎదగనవట్లేదు ఎక్కేసి తొక్కేస్తున్నారని. నేను ఆడికి చెప్తున్నా, ఇలాంటి దమ్మున్న కంటెంట్ తో సినిమా వస్తే ఏదైనా బ్లాక్ బస్టర్ అవుతుంది. నాకు ఏడిపించేసాడు సెకండ్ హాఫ్ లో అయితే. చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి లేడీస్ కి అయితే బాగా నచ్చుద్ది. కూతుర్ని ఎలా పెంచాలనేది చూపించాడు. సో నాకు బాగా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే చాలా బాగుంది. రూపాయలకి అయ్యప్ప స్వామి దర్శనం కేరళ వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్లోనే నాకు అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది. సో రవితేజ అన్నకి, శివ నిర్వాణకి, మైత్రి మూవీస్ బ్యానర్ కి వాళ్ళు తీసుకున్న హిట్ కాదు, అయ్యప్ప స్వామి ఇచ్చిన బంగారు లాంటి హిట్ సినిమా. సో మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది రవితేజ అన్నకి. ఒక విక్రమార్కుడు, ఒక కృష్ణ, ఒక కిక్కు, ఒక ఇరుముడి, ఆయన జీవితంలో గుర్తుండిపోయే సినిమాలు ఇవి. సో నాకు బాగా నచ్చింది. చేస్తే ఇలాంటి న్యాచురల్ ఉన్న కథలు చేయన్నా, రొటీన్ రొట్ట కథలు వద్దు. ఇరుముడితో అయితే 350 కోట్ల పైన కొడతాడు. మన ఇంటి పక్క నుండి ఒక అన్నయ్య బాబాయ్ లాంటి క్యారెక్టర్ ఇది. సాయంత్రం అయితే కోటర్ రాజే ఉండే ఒక క్యారెక్టర్. సో కూతుర్ని ఎలా పెంచాలి అనేది ఒక ఎమోషనల్ గా బాగా చూపించాడు. రవితేజానికి ఇది ఒక స్ట్రాంగ్ కంబ్యాక్. బాగా చేసింది. అవార్డు అదేం చెప్పను కానీ సినిమా మాత్రం ఒక మంచి బ్లాక్ బస్టర్. నేచురల్ గా ఉంది. ఇలాంటి సినిమాలు కదా రవితేజ చేయాల్సింది అనిపించింది. ఇప్పుడు అమ్మాయిలతో డాన్సులు, పిర్ర మీద కొట్టుడు ఇవి కాదు. ఇలా నేచురల్ గా ఉన్న సినిమాలు చేస్తే ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమాని హిట్ చేస్తారు. లేదు రొటీన్ రొట్ట కథ చేస్తాం అనుకుంటే ఎవరు ఎక్కి తొక్కాల్సిన అవసరం లేదు. వాళ్ళు తొక్కేసుకోవచ్చు. అల్లిపూల పల్లకి సాంగ్ అనేది చాలా హైలైట్ చేసి చూపించారు. థియేటర్స్ అయితే కూల్ చేస్తున్నారు ఆ పాట. యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాతో అయ్యప్ప స్వామి భక్తులుగా మారి మన రవితేజన్ ఫ్యాన్స్ అయిపోతారు. ఈ థియేటర్లు కూడా దేవాలయాలు అయిపోతాయి. నేను పెట్టిన 350కి కేరళ వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్లోనే నాకు అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది. రవితేజన్ అంత బాగా పెర్ఫార్మెన్స్ చేసి మంచి బ్లాక్ బస్టర్. చాలా మంది ఏడ్చారన్నారు కదా. నేనే ఏడ్చానంటే నార్మల్ అనేసి ఒక్కపేట ఏడుస్తారు. అసలు మంచి కంబ్యాక్ ఇచ్చాడు రవితేజన్. అయ్యప్ప స్వామి ఆ సాంగ్ కానీ, అయ్యప్ప స్వామి సెంటిమెంట్ కానీ, ఆ డాటర్ అండ్ ఫాదర్ మధ్యన వచ్చిన రిలేషన్స్ కానీ బాగా చూపించాడు. సాయి కుమార్ గారు ఎలా చేశారు? ఆయన ఒక సస్పెన్స్ క్యారెక్టర్ ఒకటి ఉంది, అది నేను రివీల్ చేయను కానీ థియేటర్ లో చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. సినిమా చూసి వచ్చాను. రవితేజ అన్నది చాలా బాగుంది. సినిమా చూస్తానని సేపు స్వామి శరణయ్యప్ప, అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం వల్ల, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే కలిగే ప్రయోజనాలు, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే మనకేమైనా బాధలు వస్తే దేవుడు ఎలా కాపాడుతాడో చూపించాడు ఈ సినిమాలో క్లారిటీగా. ఈ సినిమాని చెడు అలవాటు ఆనవాళ్ళు కానీ, ఎవరైనా వ్యసన పరులు కానీ, స్కాములు, గ్యాంబ్లింగ్లు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూస్తే వాళ్ళు మార్పు వస్తుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. 100% మారుతారు. అలాగే మల్లెపూల పలకి బంగారు పలకి అనే పాట అయితే చాలా బాగుంది. ఆ పాటకు వచ్చినంతసేపు థియేటర్లో డ్యాన్స్ చేసాం అందరం. కాబట్టి సినిమాలో అయితే ఒక కొత్తదనంగా అనమాట. అయ్యప్ప స్వామి వచ్చి మనం ఎలా కాపాడుతాడో, అయ్యప్ప స్వామి మనల్ని, అయ్యప్ప స్వామి మాలు ఉన్నంతసేపు మనం దేవుడు హ్యాండ్ ఓవర్ అనమాట. అప్పుడు ఎవరైనా మన ఫ్యామిలీకి కానీ మనకి ఎవరు చెడు చేస్తే వాళ్ళకి మళ్ళీ ఎలా బుద్ధి చూపిస్తాడో, దేవుడు వాళ్ళని ఎలా శిక్షిస్తాడో చూపించారు క్లారిటీగా. కాబట్టి ఈ రోజుల్లో రవితేజ గారిని మాస్ గా చూసారు కదా, సో ఇప్పుడు క్లాస్ గా వర్కౌట్ అయింది. డివోషనల్ క్లాస్ గా ఇది భక్తి మార్గం అనమాట. రవితేజాన్ని దేవుడు మార్గంలో, భక్తి మార్గంలో మాస్గా చూసాం. కాబట్టి సినిమా చూస్తున్న సేపు ఒక మాస్ రవితేజ అంతే. అలాగే ఒక భక్తి కలిగినోడు రవితేజ అన్న భక్తి మార్గంలో పోతే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంది. ఎవరు రవితేజ చిన్న పాప కూడా, చిన్న పాప అయినా కూడా యాక్టింగ్ పర్లేదు అనిపించింది. బాగా చేసింది అనమాట యాక్టింగ్. రవితేజ అన్న పక్కన పెట్టుకొని మరి యాక్టింగ్ నేర్పించాడేమో బాగా. సినిమాలో ఏమైనా మెసేజ్ ఇచ్చాడా? రవితేజ గారు ఇంతవరకు కూతుర్ని పెట్టుకొని చేయలే కదా. కూతుర్ని పెట్టుకొని చేశాడు కానీ విక్రమార్కుడు అన్న సినిమాలు చేశాడు. ఈ సినిమాలో కాస్త ఈ ఇంటర్వెల్ దాకా అనమాట, ఇంటర్వెల్ పై దాకా ఉంది. కాబట్టి పాపను పెట్టుకొని రవితేజకి పర్ఫెక్ట్ సెట్ అనమాట ఈ సినిమా. చాలా బాగుంది. అవునండి, అందరు థియేటర్ల నుంచి సినిమా అయిపోయాక ఎవరు లేవలేకపోయారు, అట్లా కూర్చున్నారు. అంటే ఓ అరిచి గీలలు చేసి పేపర్లు చింపడం కాదు అనేది, బట్ డీప్ కనెక్ట్ అవుతారండి ఆ కాన్సెప్ట్ కి అని, ఆ స్టోరీకి మీరు బలంగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ మూవీ అండి, అందరు వచ్చి ఫ్యామిలీ మూవీ, మాస్ మూవీ. అందులో యాక్షన్ ఉంది, కామెడీ ఉంది. 100% అందరికి ఫర్ హాల్ అండి, నాట్ ఓన్లీ ఒక కేటగిరీ అని కాదు, అందరికి నచ్చుతుంది. చాలా బాగుంది, చాలా సహజంగా ఉంది ఆమె యాక్టింగ్. పాప చాలా ఫస్ట్ మూవీ కానీ చాలా అద్భుతంగా చేసింది. అద్భుతంగా ఉన్నాయి. మనం కనెక్ట్ అయిపోతాం. అసలు ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది.
సో మన సాయి కుమార్ గారి యాక్టింగ్ ఎలా? వాళ్ళు నవ్వితే నవ్వుతాము, వాళ్ళు ఏడిస్తే ఏడుస్తామండి మూవీలో. సాయి కుమార్ గారు చాలా బాగుంది, ట్విస్ట్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది రవితేజ గారి పాప బాండింగ్ అండి, వాళ్ళిద్దరు బాండింగ్. రవితేజ గారి యొక్క యాక్షన్ కానీ ఆయన సినిమాని తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది. కామెడీ నుంచి స్టార్ట్ అవుతుంది, యాక్షన్ ఎమోషనల్ కనెక్ట్ అవుతాము, యాక్షన్ వైపు తీసుకెళ్తుంది, అన్నీ ఉన్నాయి. రవితేజ గారు ఇంతకుముందు అంటే ఫైట్స్ ఎక్కువ చూస్తారు మీరు, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ చూసాము, క్రాక్ లో కానీ విక్రమార్కుల్లో కానీ, భద్రలో ఒక ఫ్రెండ్ ని చూసాము. ఇందులో ఒక ఫాదర్ ని చూస్తాము, ఒక బ్రదర్ ని చూస్తాము, ఒక బాబాయ్ రోల్ చూస్తాము, ఒక మన ఇంట్లో ఒక పర్సన్ లాగా కనిపిస్తారండి. చాలా బాగుంది. ఐ ఫీల్ లైక్ వాళ్ళు చెప్పినంత అయితే వాళ్ళు అన్ని కవర్ చేశారు. మూవీ కూడా చాలా బాగుంది. అసలు ఆ ఎమోషన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లాట్ కూడా చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఆ మూవీ. చాలా బాగుంది, ఫాదర్ ఎమోషన్ ఎలా ఉంది? బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని చాలా బాగా సెట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అలా చెప్పలేము, సినిమా మొత్తం అయితే బాగుంది. 5 ఇయర్స్ బాగుంది. ఐ థింక్ బ్లాక్ బస్టర్ అవుతుంది. క్లైమాక్స్ ఎమోషన్ ఎలా ఉంది? క్లైమాక్స్ అందరు ఏడ్చుకుని వచ్చారు బయటికి, నేను కూడా ఏడ్చా బయటికి. చాలా అంటే లైక్ ఎమోషనలీ అటాచ్ అయిపోయాం మేము క్యారెక్టర్ కి. ఒక మెసేజ్ ఇచ్చారు ఆ సినిమాలో. అందరికి అందరూ అర్థం చేసుకోవాలి, ఒక అమ్మాయికి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పి అర్థం చేసుకోవాలి అందరూ. సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుంది. ఐ ఫీల్ లైక్ అందరూ యాక్టర్స్ జస్టిఫై చేశారు ఈ సినిమాకి. రవితేజ అయితే బ్లాక్ బస్టర్ హిట్ ఇది. సినిమాలో విలన్ ఎవరని చెప్పొచ్చు? విలన్ అని ఏం లేదు సినిమాలో, అందరూ వాళ్ళ మిస్టేక్స్ అర్థం చేసుకొని బయటకు వచ్చారు మూవీ నుంచి. అసలు చెప్పాలంటే ఇది టాలీవుడ్ లో రవితేజ అమ్మాయి. చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఉంది. అండ్ హీస్ మై ఫేవరెట్ హీరో, సో ఆబ్వియస్లీ ఫస్ట్ డే వచ్చేయాలి, సో అందుకనే చాలా బాగుంది. ఇప్పుడు ఉంది కదా మాస్ ఉంది, చాలా బాగా అనిపించాయి. ప్రతి ఒక్కటి కూడా బాగా అనిపించాయి అంతే. లైక్ ఉన్న పాటలన్నీ చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కటి డివోషనల్, అలానే ఎమోషనల్, అండ్ అలానే ఫాదర్ అండ్ డాటర్ బాండ్ ఎలా ఉండాలి, ఏది కూడా దాచిపెట్టుకోకుండా ఎలా చెప్పాలి, ఏదైనా జరిగినా చెప్పాలి. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం లైక్ మెసేజ్ ఓరియంటెడ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్స్ వెరీ గుడ్. ఫాదర్ ఎమోషన్ ఎలా ఉంది? చాలా బాగుంది, అలానే ఉండాలి చెప్పాలి అంటే. ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది, అది ఎలా అనిపించింది? లైక్ మీరు మూవీ చూస్తే ఆ మెసేజ్ గురించి అర్థమవుతుంది కదా. సో సాయి కుమార్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఆయనే విలన్ అని లాస్ట్ వరకు తెలియదు మనకి, బట్ చాలా బాగా అనిపించింది.